మధ్యాహ్నం భోజనం గుడ్డు అంతా మీకు కడుపు నిండా భోజనం పెడుతున్నారా? రైట్. ఏది తక్కువ రాదు, మళ్ళా అడిగినా పెడతారు. భోజనం కావాల్సినంత తింటున్నారు మధ్యాహ్నం స్కూల్. ఎవరు భోజనం పెట్టేది? భోజనం ఈ ఖర్చు అంతా ఎవరు పెడుతున్నారు? గవర్నమెంట్, ప్రభుత్వం పెడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారే, ఆయన పెడుతున్నారు. కాబట్టి మీరందరూ కూడా మధ్యాహ్నం భోజనం, మంచి భోజనం పెడుతుంది. ఇక్కడ మంచి టీచర్లు అందరూ ఉన్నారు, బాగా మంచి చదువులు చెప్తారు. మీరందరూ బాగా చదువుకొని బాగా ఉన్నత స్థాయికి ఎదగాల. పెద్ద పెద్ద ఇంజనీర్లు, సైంటిస్టులు, పెద్ద పెద్ద ఉద్యోగాలకి చేరుకోవాలి మీరందరూ కూడా. కాబట్టి ప్రభుత్వం, ఇంత మంచి ప్రభుత్వం మనకు ఉంది కాబట్టి మీరందరూ కూడా బాగా భోంచేసి బాగా చక్కగా చదువుకొని బాగా ఉన్నత స్థాయికి ఎదగాలి మీరందరూ కూడా. మీ స్నేహం చిరకాలం అట్టే ఉండండి. పెద్దలు అయిపోయినా కూడా అట్టే మీరు స్నేహాన్ని పాటించండి. కాబట్టి భోజనం అయితే ఇక్కడ ఇంట్లో బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది. ఇంట్లో బాగుంటాయి, ఇక్కడ బాగుంటాయి. ఓకే ఓకే, సంతోషం. చాలు చాలమ్మా, చాలు. అన్నం తినేటప్పుడు మేమైతే ముక్కుని తింటాం. మీకు అలవాటు ఉందో లేదో, పూర్వకాలం వస్తాలే, 10 రోజులు వస్తా తప్పకుండా. ఇదంతా ఇండస్ట్రీ ఆర్టిస్ట్ నాకు ధైర్యంగా ఉన్నానంటే రైట్, సంతోషము. ఇట్లాంటి వాళ్ళని మనం ప్రోత్సహించాలనే బాధ్యత మన మీద ఉంది. పిల్లకాయలు బాగా తినాలని ఉద్దేశంతో అన్ని రకాలుగా చేస్తారు పాపం. దేవుడు నీకు అన్ని రకాల మేలు చేస్తాడులే. ధ్రువంతే రాజా వర్ణో ధ్రువంతేహో బృహస్పతి. ఈరోజు మధ్యాహ్నం భోజనము శాసనసభ్యులందరూ పోయి మధ్యాహ్న భోజనము సక్రమంగా స్కూళ్ళలో జరుగుతుందా లేదా, పిల్లలందరికీ స్వచ్ఛమైన భోజనం అందిస్తారా లేదా, రుచికరంగా అందిస్తున్నారా లేదా అనేది ప్రభుత్వం ఒక ప్రోగ్రాం పెట్టి ఎమ్మెల్యేలందరినీ అన్ని స్కూల్స్ విజిట్ చేయమని చెప్పింది. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఈరోజు ఎద్దుల వెంకట సుబ్బమ్మ స్కూల్కు రావడం జరిగింది. ఇక్కడ అందరూ పిల్లలకు మంచి భోజనం అందిస్తున్నారని ప్రతి ఒక్కరూ సంతోషంగా చెప్పడం జరుగుతుంది. మరి హెడ్ మాస్టర్ కానీ ఉపాధ్యాయులు కానీ అందరూ కూడా మంచి భోజనము మాకు అందిస్తున్నారని చెప్పడం జరిగింది. ఈరోజు సాంబారు, అన్నము, పెరుగున్నం కూడా పెట్టి పెరుగున్నంలో ద్రాక్ష కూడా వేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మరి ఇంత మంచి ఆహారాన్ని పిల్లలకి అందిస్తున్న వాళ్ళ వంట మాస్టర్ను రమణారెడ్డిని మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. ఎందుకంటే మధ్యాహ్నం భోజనం బదులు పెరుగు అనేది లేదు కదా, పెరుగు అనేది లేదు. లేకపోయినప్పటికీ కూడా పిల్లలు కొంచెము బాగా భోజనం తిని బాగా ఆరోగ్యకరంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, మంచి భోజనం పెట్టినారనే అనిపించుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో తనకు ఉండబడిన దాంట్లోనే కొంత అసౌకర్యం కూడా కల్పించడం జరిగింది.
ఈరోజు సాంబారు అన్నము, గుడ్డు, పెరుగు అన్నము, దాంట్లో ద్రాక్ష. నేను కూడా స్కూల్లోనే భోజనం చేయడం జరిగింది. చాలా రుచికరంగా భోజనం బాగా ఉంది. ఈ రోజే కాదు, ప్రతిరోజు కూడా ఇటువంటి భోజనం ఇస్తున్నారని పిల్లలందరూ కూడా చెప్తున్నారు. ఇక్కడ ఉండబడిన అధ్యాపక బృందం అంతా కూడా రోజు ప్రతి ఒక్కరు కూడా మంచి భోజనమే అందిస్తున్నారని చెప్పిస్తున్నారు. పిల్లలు సంతోషంగా బాగా తింటున్నారు, బాగా ఆరోగ్యంగా ఉంటున్నారు, బాగా చదువు సంధ్యలు బాగా నేర్చుకుంటున్నారు. అదే మాదిరిగా సాయంత్రం పూట స్పోర్ట్స్ మీట్ దాంట్లో కూడా బాగా హెల్తీగా ఉంటున్నారనే ఒక చెప్పడం జరుగుతుంది. మీ అందరూ ఎద్దుల వెంకట సుబ్బమ్మ స్కూల్లో పనిచేసే ప్రతి ఒక్క టీచర్ సోదరికి, ప్రతి ఒక్క జెంట్స్కు అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మీరందరి సహకారం వల్లనే స్కూల్ బాగుంది. ఒకటే ప్రభుత్వం ఎన్నో రకాల వసతులు ఇచ్చిండొచ్చు, కానీ మనది స్కూల్కి వచ్చే పిల్లలను మనం వాళ్ళ చదువు నేర్పించి ప్రయోజకులు చేయాలనే ఆలోచన మీ దగ్గర ఉంది కాబట్టే ఇంత పెద్ద స్ట్రెంగ్త్ ఈ స్కూల్లో ఉండబడుతూ ఉంది. స్కూల్ పరిసరాలు కూడా చాలా పరిశుభ్రంగా ఉన్నాయి. స్కూల్ బిల్డింగ్ కూడా అత్యంత ఆధునికంగా నిర్మాణం చేయడం జరిగింది. ఈ బిల్డింగ్ కూడా ఈ మధ్యనే కొత్తగా నిర్మాణం చేయడం జరిగింది. కాబట్టి ఎద్దుల వెంకట సుబ్బమ్మ స్కూల్ నంబర్ 1 స్కూల్గా కడప జిల్లాలో దీనికి ఐడెంటిఫికేషన్ వస్తుందని నా మనస్ఫూర్తిగా నేను నమ్ముతూ, ఇదే విషయాన్ని మాకు ఒక ప్రొఫార్మా ఇచ్చినారు. లోకేష్ గారి దగ్గర నుంచి ఒక ప్రొఫార్మా వచ్చింది. చెప్తున్నాను, ఈ స్కూల్ నంబర్ 1 స్కూల్, నంబర్ 1 స్కూల్గా ఉండబడిన దానికి మీ కృషి. ప్రభుత్వం మనం జీతాలు తీసుకుంటున్నాము, మనమందరము మన స్కూల్కి వచ్చిన మన పిల్లలు, మన దగ్గరికి వచ్చిన పిల్లలు మన సొంత పిల్లల్లాగా మీరు చూసుకోగలిగి మంచి విద్యాబోధన చేస్తున్నారు. కాబట్టి మీకు అందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి మీకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తున్నా. శ్రీ ఖ్యాతి నన్నారి మన శరీర వేడిని తగ్గించి మన ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ చల్లగా ఉంచుకోవాలంటే ఒక్కటే చాయిస్, అదే మన శ్రీ ఖ్యాతి నన్నారే సిరప్. కొండ మూలికల ద్వారా ఏర్పడిన నన్నారి వేర్లతో ఎంతో శక్తితో శుభ్రమైన తయారీ ద్వారా స్వచ్ఛమైన నన్నారి అందిస్తోంది. మనందరికీ నిజమైన నన్నారి సంతృప్తిని అందించే ఒకే ఒక్క సిరప్ శ్రీ ఖ్యాతి వారి నన్నారి సిరప్. వెంటనే మీ దగ్గరలో ఉన్న షాప్స్ లో కొనుగోలు చేసి మీ శరీరం చలువకి తోడ్పడే ఈ నన్నారిని ఈరోజే సేవించండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే గుర్తింపుబడిన ఫుడ్ లైసెన్స్ సర్టిఫికేట్ పొందిన ద బెస్ట్ నన్నారి సిరప్ శ్రీ ఖ్యాతి నన్నారి సిరప్. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.